సంస్కారము, గురువులు, గీత, ఈ మూడు దూరం అయితే ఏం దూరం అవుతుంది మనకు? క్షాత్రం. క్షాత్రం అనేది దూరమైంది మనకు. క్షాత్రం అంటే ఏంటిది? కత్తులు పట్టుకొని ముందుకొచ్చి యుద్ధాలు చేసుడు మాత్రమే కాదు, ఎదురు తిరిగి ప్రశ్నించుడు. ఆ ప్రశ్నించే తత్వం మన లోపల ఉన్నదో బానిసత్వపు భావజాలంలో బ్రతుకుతున్నాం మనం. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల ఏళ్ళు మన పైన పరాయి వాళ్ళ దాడులు జరిగినా, ముస్లిం దండయాత్రలు కావచ్చు, బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, ఎవడు వచ్చి ఎన్ని చేసినా స్టిల్ ఇప్పటికీ ఈ రోజు ఈ మూక అంబిక ప్రాంగణంలో ఇంతమంది ఇక్కడ కూర్చొని సనాతన ధర్మ వైభవం గురించి మాట్లాడుతున్నామంటే మన తల్లిదండ్రులు మన కోసం వారి క్షాత్ర ధర్మాన్ని వదలలేదు. అరే రా, ఎవరు వస్తే వారు రండి. ఎందుకంటే బొట్టు పెట్టుకుంటా అంటే ఇంతకుముందు అన్నారు జిజియా మాతలు కాదు, జిజియా పన్నులు కట్టేటటువంటి పరిస్థితులు ఉండే. ఇప్పుడు మళ్ళీ అవి దాపరవుతున్నాయి, మనకు దాపరం అవుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ మనకు బొట్టు పెట్టుకుంటే జిజియా పన్ను, పిలుక పెట్టుకుంటే జిజియా పన్ను, దోతి కట్టుకుంటే జిజియా పన్ను. అరే నేను ఐటీ కాదని చెప్పేసి నువ్వు దేవాలయంలోకి పోయి హారతిచ్చి ఉన్న ఊరోళ్ళకు ప్రసాదం పెడతా అంటే చంపుడే. ఎంతో మంది స్త్రీలను మానభంగాలు చేసిర్రయ్యా, మానభంగాలు చేసిర్రు మన హైందవ స్త్రీలను. కానీ ఎవ్వరు కూడా మతం మారలేదు. మతం అంటే ధర్మం, మన సనాతన ధర్మం మారలేదు.